నమస్తే వెల్కమ్ టు ఈహా టీవీ। పాక్ ఆక్రమిత కశ్మీర్లోని కొన్ని ప్రాంతాలపై భారత సైన్యం నిర్వహించిన ఆపరేషన్ సింధూర్తో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి। అంతర్జాతీయంగా భారత్కు మద్దతు, పాక్ ఉగ్రవాదంపై వ్యతిరేకత పెరుగుతోంది। భారతదేశంలో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా ఈ ఆపరేషన్ చేపట్టారు। ఈ దాడులలో ఉగ్రవాద శిబిరాలు లక్ష్యంగా చేసుకున్నట్లు భారత రక్షణ శాఖ ప్రకటించింది। ఈ నేపథ్యంలో ఈ సైనిక చర్య తరువాత గూగుల్ మ్యాప్స్ లో పాకిస్తాన్ సంబంధిత ప్రాంతాలలో ఏమైనా మార్పులు చోటు చేసుకున్నాయా అనే దానిపై పలువురు ఆసక్తి చూపుతున్నారు। అందుబాటులో ఉన్న సమాచారం, వార్తా నివేదికల ప్రకారం ఆపరేషన్ సింధూర్ తర్వాత గూగుల్ మ్యాప్స్ లో భౌగోళికంగా లేదా మ్యాపింగ్ డేటాలో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి। కశ్మీర్ను ప్రధానంగా 3 ముక్కలుగా గూగుల్ మ్యాప్ చూపించేది। అది పాక్ ఆక్రమిత కశ్మీర్ ఒకటిగా, భారత అడ్మినిస్ట్రేషన్ జమ్మూ కశ్మీర్, చైనా ఆక్రమించిన సియాచిన్ ప్రాంతాలు వేరువేరుగా చూపించేవి। అయితే తాజాగా పాక్లోని ఉగ్ర స్థావరాలపై భారత్ దాడితో అంతర్జాతీయ సంస్థ గూగుల్ కూడా మారింది। POK సహా చైనాలోని ప్రాంతాలు, ఆజాద్ కశ్మీర్ను కూడా భారత్లో అంతర్భాగంగా చూపించింది। దీనిని బట్టి అమెరికా సహా పాశ్చాత్య దేశాలు కశ్మీర్ను, భారత్ను అంతర్భాగంగా చూపిస్తున్నట్లు అర్థమవుతోంది। ఆపరేషన్ జరిగిన తరువాత పాకిస్తాన్లో ముఖ్యంగా బహవల్పూర్ వంటి లక్ష్య ప్రాంతాలలో ప్రజలు గూగుల్ మ్యాప్స్లో ఆయా ప్రదేశాలను ఎక్కువగా శోధించడం ప్రారంభించినట్లు కొన్ని నివేదికలు పేర్కొన్నాయి। అయితే ఇది మ్యాప్స్లో మార్పులు జరగడాన్ని గమనించారు। POK, ఆజాద్ కశ్మీర్, సియాచిన్లు భారత్లో అంతర్భాగంగా గూగుల్ మార్చడం గమనార్హం। కేవలం ఆ ప్రాంతాలపై ప్రజల ఆసక్తి పెరగడాన్ని తెలియజేస్తుంది। సాధారణంగా గూగుల్ మ్యాప్స్ వంటి సేవలు ఎప్పటికప్పుడు ఉపగ్రహ చిత్రాలు, ఇతర భౌగోళిక డేటాను ఉపయోగించి తమ మ్యాప్లను నవీకరిస్తాయి। అయితే నిర్దిష్ట సైనిక కార్యకలాపాల కారణంగా భౌగోళిక స్వరూపంలో పెద్ద ఎత్తున మార్పులు సంభవించినప్పుడు తక్షణమే మ్యాప్లలో ప్రతిబింబించేలా మార్పులు జరిగే అవకాశం ఉంది। ఆ దేశాల సార్వభౌమత్వాన్ని గుర్తించడానికి అంతర్జాతీయ సంస్థలు ఇలా చేస్తాయి। ప్రస్తుతానికి ఆపరేషన్ సింధూర్ ప్రభావం గూగుల్ మ్యాప్స్లో దృశ్యమానమయ్యే స్థాయిలో ఉంది అని స్పష్టమవుతోంది। కాబట్టి ఆపరేషన్ సింధూర్ తర్వాత గూగుల్ మ్యాప్స్లో పాకిస్తాన్కు సంబంధించిన మ్యాపింగ్ డేటాలో చెప్పుకోదగిన మార్పులు జరిగాయి। మునుముందు యుద్ధం, POK స్వాధీనానికి భారత్ యుద్ధం ప్రకటించిన అంతర్జాతీయంగా భారత్కు మద్దతు లభిస్తుంది అని దీని ద్వారా తెలుస్తోంది।